మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది. కనుక వేసవిలో కాపు తీసుకున్న తర్వాత మళ్లీ చెట్లకు కొత్త శక్తినిచ్చేందుకు రైతులు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని తోటల్లో కాయ కోతలు పూర్తవగా కొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటి తడి ఇచ్చే సౌకర్యం ఉన్న తోటల్లో నీటి తడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. కాపు అయిపోయిన వెంటనే కాయ కోసిన తర్వాత మిగిలిపోయిన కాయ కాడల్ని 15 సెంటీమీటర్ల వెనకకు కత్తిరించి వేయాలి. దీంతో పాటు ఎండు పుల్లల్ని, నేల మీదకు వాలి ఉన్న కొమ్మల్ని, తీగలాగా బలంగా లేని కొమ్మల్ని కత్తిరించి వేయాలి. చెట్టుకు గాలి, వెలుతురు ధారాళంగా సోకే విధంగా ఒత్తుగా కొమ్మలు పెరిగిన ప్రాంతాల్లో కొన్ని కొమ్మలను తొలగించాలి. దీనివల్ల చీడపీడల బెడద కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్తగా వచ్చే కొమ్మలు కూడా బలంగా ఉండి ఆహార పదార్థాలను బాగా తయారు చేసుకుని కొమ్మల్లో, రెమ్మల్లో నిల్వ ఉంచుకుని రాబోయే కాలంలో బాగా పూతనిచ్చేందుకు అవకాశం ఉంటుంది. కత్తిరింపులు చేసిన తర్వాత ప్రతి ఒక్క రెమ్మ నుంచి 3 నుంచి 5 కొత్త కొమ్మలు వస్తే రెండింటిని ఉంచుకొని మిగిలిన వాటిని కత్తిరించి వేయాలి. కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డో పేస్టును కానీ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. తొలకరిలో రైతాంగం మామిడి యాజమాన్యం సక్రమంగా పాటించాలి. జూన్, జూలై నెలల్లో చెట్ల మధ్య కలుపు, పురుగుల కొసస్త దశను నివారించేందుకు దున్నకాలు చేపట్టాలి. దీనివల్ల నేల బాగా గుల్లబారి వేర్లు గాలి పోసుకుని చెట్లు ఆరోగ్యంగా పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా నేలకు వర్షపు నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. తోటల మధ్య ఖాళీ ప్రదేశం ఉన్న ప్రాంతాల్లోనూ లేత తోటల్లోనూ పచ్చిరొట్ట పైర్లైన జనుము, జీలుగా, పిల్లి పెసరలను జూన్, జూలై నెలల్లో సాగు చేయాలి. ఇవి పూత దశలో ఉన్నప్పుడు ఆగస్టులో 2వ దుక్కి చేపట్టినప్పుడు పొలంలో కలియ దున్నినట్లయితే నేల సారవంతంగా మారుతుంది. 3వ దుక్కి అక్టోబర్లో చేపట్టినట్లయితే నేలలో తేమ ఆరిపోయి సకాలంలో పూత రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాపు కాసే చెట్లలో ఎరువులు యాజమాన్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 10 సంవత్సరాలు దాటిన ప్రతి చెట్టుకు సంవత్సరానికి 100 కిలోల పశువుల ఎరువు, 2.2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.7 కిలోల శ్రద్ధ పెట్టాలి. 10 సంవత్సరాలు దాటిన ప్రతి చెట్టుకు సంవత్సరానికి 100 కిలోల పశువుల ఎరువు, 2.2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను అందించాలి. ఈ ఎరువుల్లో పశువుల ఎరువు, సూపర్ ఫాస్ఫేట్లను పూర్తిగాను, యూరియా, పొటాష్లలో సగభాగాన్ని వర్షాకాలం ప్రారంభంలో అందించాలి. మిగతా యూరియా, పొటాష్లను 2వ దఫాగా పూత, పిందె దశల్లో మొదటి తడి ఇచ్చేటప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. నీటి తడి ఇచ్చే సౌకర్యం లేని తోటల్లో సెప్టెంబర్ నెలాఖరులో వర్షాలు ఆగిపోయే ముందుగా ఈ 2వ దఫా ఎరువుల్ని అందించాల్సి ఉంటుంది. సున్నపురాయి, చౌడు ఉన్న భూముల్లో సూక్ష్మ పోషకాలను కూడా చెట్లకు అందించాలి. దీనికోసం వర్షాకాలంలో ప్రతి చెట్టుకు 150 గ్రాముల జింక్ సల్ఫేట్, 100 గ్రాముల బొరాక్స్, 100 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్లను పశువుల ఎరువులో కలిపి మొక్కల పాదుల్లో వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మామిడి తోటల్లో సకాలంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రాబోయే కాలంలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కొత్తగా మామిడి తోటలు వేసే రైతాంగానికి జూన్ నుంచి డిసెంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులు, మార్కెట్ గిరాకీకి అనుగుణంగా రైతులు రకాలను ఎంపిక చేసుకోవాలి. తినే రకాల్లో ప్రధానంగా కోత రకాలుగా పేరుగాంచిన బంగినపల్లి, తోతాపురి, కేసరు, సువర్ణ రేఖ వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. అధిక రసం కూడిన రకాల్లో పెద్ద రసం, చిన్న రసం, చెరకు రసం రకాలను ఎంచుకోవాలి. పచ్చడి రకాల్లో జలాలు, ఆమ్ని, తెల్ల గులాబీ రకాలకు మంచి డిమాండ్ ఉంది. సంవత్సరం పొడవునా 2-3 కోతల్లో దిగుబడినిచ్చే పునాస రకాల్లో రాయల్ స్పెషల్, బారామసి, బొబ్బిలి పునాస వంటి రకాలను ఎంచుకోవాలి. గతంలో ఎకరాకు 20 నుంచి 40 చెట్లు మాత్రమే ఉండేవి.
ప్రస్తుతం హై డెన్సిటీ విధానం అభివృద్ధి చెందింది కనుక ఎకరాకు 100 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. సాధారణంగా 8x5 మీటర్ల దూరంతో మొక్కలు నాటితే ఎకరాకు 100 మొక్కలు వస్తాయి. సాగు వనరుల లభ్యత అవకాశాలు ఎక్కువగా ఉంటే 5x5 మీటర్ల ఎడంలో కూడా నాటుకోవచ్చు. ఈ విధానంలో ఎకరాకు 160 మొక్కలు వస్తాయి. 5x4 మీటర్ల దూరంతో నాటినప్పుడు 200 మొక్కలు పెంచే వీలుంది. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి సాధించే సౌలభ్యం ఈ విధానంలో ఉంది. అయితే హై డెన్సిటీ విధానంలో నాటినప్పుడు మొక్కలకు ట్రైనింగ్, ప్రూనింగ్ వంటి అంశాల్లో రైతులు తగిన జాగ్రత్తలు అవసరం. నాణ్యమైన అంటు మొక్కలను నమ్మకమైన నుంచి 10 కాలాల